సో మీరు ఎక్సర్సైజ్ అన్నారు కాబట్టి అసలు అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ కామన్గా. ఇన్ని సలహాలు సూచనలు ఇచ్చే డాక్టర్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళ మార్నింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది అని. సో ఫస్ట్ మీ మార్నింగ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది, వర్కప్ ఏ విధంగా ఉంటుంది, లేవగానే ఏం చేస్తారు? నేను అంత గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ హెల్త్ అని నేను అనను, కానీ అట్ ద సేమ్ టైం నేను ఒక 45 మినిట్స్ రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. ఫుడ్ దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, మినిమం ఫుడ్ తీసుకుంటాను. బట్ నా మంచి హెల్త్కి కారణం మా నాన్నగారి హెల్త్ అని చెప్పొచ్చు. ఆయన 93 దాకా ఉండినారు, ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు. అఫ్ కోర్స్ అల్టిమేట్గా అందరం ఏదో ఒక రోజు ఈ ప్రపంచంలో వెళ్ళే వాళ్ళమే, బట్ ఈ లివ్డ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ టిల్ 93. అలాగని మన ఇంట్లో అందరూ 90 దాకా బతికారు అంచేది నేను సిగరెట్లు తాగుతాను, నేను బాగా డ్రింకింగ్ చేస్తానంటే అది హెల్ప్ ఉండదు. సో మనకి ఫ్యామిలీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం పాటించే ఆరోగ్య సూత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఏది తిన్నా కూడా మితంగా తినండి. ఇవాళ పరిస్థితుల్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్లో చాలామంది ఎడబెడా తింటారు హైదరాబాద్లో, ఐ నో దాట్, బట్ ఇది కరెక్ట్ కాదు. మా తాత ముత్తాతలు తిన్నారు అంటే అది వాళ్ళ జనరేషన్కి వాళ్ళకి ఉన్న ఏంటంటే ఎక్సర్సైజింగ్ హ్యాబిట్కి. అప్పుడు టీవీలు లేవు, ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద నడుచుకుని వెళ్ళేవారు. వాళ్ళు అరిగించుకున్నవన్నీ మనం ఇప్పుడు అరిగించుకుంటామని అనుకోవడం పొరపాటు. అసలు మనిషికి ఎక్సర్సైజ్ లేదు మామూలుగా, అందుచేత పని కట్టుకొని ఎక్సర్సైజ్ చేయాలి. ఇదేంటంటే వీళ్ళు లేడీస్ చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, సార్ ఈయన అసలు కదలదు సార్ ఎక్సర్సైజ్ చేయండి. నేను అడుగుతాను, మరి మీరు చేస్తున్నారా అని. వాళ్ళని మేము ఇంట్లో పని చేస్తున్నాం కదా అంటారు. అది ఏమీ ప్రొటెక్షన్ కాదు. ఏదో ఒక పని అందరూ చేస్తారు. మీరు ఇంట్లో పని చేస్తే మీ ఆయన ఆఫీస్లో ఏదో పని చేస్తాడు, అది ప్రొటెక్షన్ కానే కాదు. ప్రతి మనిషి ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ఒకటి నేను స్ట్రాంగ్గా నమ్మేది. అఫ్కోర్స్ స్మోకింగ్, ఆల్కహాల్ గురించి చెప్పక్కర్లేదు. స్మోకింగ్ అనేది కంప్లీట్లీ అవాయిడబుల్. అది చుట్ట కానివ్వండి, సిగరెట్లు కానివ్వండి, టొబాకో తినడం కానీ అన్నీ అవాయిడబుల్. ఆల్కహాల్తో కూడా ఇవాళ ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకి నోన్ అంటే ఆల్కహాల్, ఈ ఊళ్ళో డ్రింక్ చేసే విధానం ఇది చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. దీంతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంకా లేటెస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి క్యాన్సర్ ఛాన్స్ కూడా ఎక్కువ అని.